ఈరోజు మనం అందరం కూడా బీసీలు అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కవితక్క గారు పోరాటం చేస్తే ఆమె గురించో ఆమె పిల్లల గురించో లేకుంటే పార్టీ గురించో కాదు, బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో 67% మంది ఉన్నాం. మనందరి కోసం ఆమె పోరాటం చేస్తుంది కాబట్టి ఆమె ఒక పోరాటాన్ని మనమందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి కొంతమంది నాయకులు గతంలో చెప్పిండ్రు, మా సామాజిక వర్గం ఉంటేనే అధికారం వస్తుంది, మా సామాజిక వర్గం ఉంటేనే రాష్ట్రాన్ని ఏలుతాము అని చెప్పేసి ఎన్నో ప్రలగ్గాలు పట్టుకిండ్రు. కానీ మనతో కూడా ఆ సత్తా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీసీలలో కూడా ఆ సత్తా ఉన్నది, బీసీలు కూడా ఆ దమ్మున్న నాయకులు ఉన్నారు, బీసీలలో కూడా తెలివిపరు యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరం ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఏకమై రాబోయే దినాల్లో ఖచ్చితంగా బీసీల ఐక్యత కోసం, బీసీల హక్కుల కోసం పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవడం తప్పదు.